మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు. ఆక్సిజన్ సరఫరాకు యుద్ధ విమానాల వినియోగం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. అభివృద్ధికి ఓటు వేయాలని పిలుపు. మిక్చర్ అండ్ రేప్ ను ఆవిష్కరించిన హోంమంత్రి. ఆరోగ్య భద్రతకు సేంద్రియ పద్ధతులను పాటించాలన్న మహమూద్ అలీ. వరంగల్లో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి మహోత్సవాలు. వైభవంగా గ్రామపుర వీధుల్లో స్వామివారి రథోత్సవం. డీటెయిల్స్ చూస్తే ఆక్సిజన్ సరఫరాకు యుద్ధ విమానాలను వినియోగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్ బేగంపేట విమానాశ్రయం నుండి ఒరిస్సాకి ఆక్సిజన్ ట్యాంకులను దగ్గరుండి పంపారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. 3-4 రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వినియోగిస్తున్నారని, అయినా సరిపోవడం లేదని మంత్రి ఈటెల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయించిందని తెలిపారు. తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్ళారి స్టీల్ ప్లాంట్ నుంచి 20 మెట్రిక్ టన్నులనే తెలంగాణకు కేటాయించిందని చెప్పారు. ఆయా ప్రాంతాల నుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం 3 రోజులు పడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు నిస్వార్థంగా ఓటు వేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి ముమ్మర ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ 5వ వార్డు అభ్యర్థి హైమావతి నర్సింగ్ గౌడ్, 6వ వార్డు అభ్యర్థి సరస్వతి వెంకటేష్, 7వ వార్డు అభ్యర్థి జంగమ్మ జనార్దనాచారి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. మహిళలు, యువకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు మంత్రి వివరించారు. హైమావతి గారు, హైమావతి అంటే హైమావతి ప్లస్ ఆయన నరసింహగౌడ్, హైమావతి నరసింహగౌడ్ గారు. మరి 6వ వార్డు సరస్వతి వెంకటేష్, సిటీ కేబుల్ టీఆర్ఎస్ వెంకటేష్ సరస్వతి గారు. తర్వాత 7వ వార్డు జయమ్మ జనార్దన్ గారు, జనార్దనాచారి గారు. ముగ్గురు అభ్యర్థులు మీకు తెలుసు. చాలా విషయాలు అంజయ్ యాదవ్ గారు చెప్పిండ్రు, మీకు అందరు కూడా తెలుసు. ఈ 5 ఏళ్లలో నీళ్ళు వచ్చినాయి. ఎండాకాలం వచ్చిందంటే బోరింగ్ల కాడ తిరిగేది, ట్యాంకర్లు ఎంబడి పడేది, సగం సగం మొగ్గం కడుక్కునేది. స్నానం చేయాలంటే కూడా సగం బకెట్ స్నానం చేయాలి పిల్లగా అని చెప్పి పిల్లలు చెప్పేది. కరెంట్ ఉండకుండా ఎండాకాలం వస్తే ఉబ్బరుబ్బరు వస్తుండే, ఇండస్ట్రీస్ మొత్తం మూత బంద్ అవుతుండే కరెంట్ లేదని. పెన్షన్ లేకుండే 200, 500, 200 పెన్షన్ ఎప్పుడు వస్తే ఉంది తెలియకుండే. పెళ్లిలో అయితే 1 రూపాయి ఎవరు ఇవ్వకుండ్రి. మన పిల్లలు స్కూల్కి పోతే మధ్యాహ్నం అన్నం కూడా తినకుండ్రి, పురుగులు అన్నం.
హాస్టల్ పంపిస్తే కూడా హాస్టల్ నుంచి పారిపోయేస్తుంది తిండి బాలేదని. పెళ్లిళ్ళు అయితే భూములు అమ్ముకొని పెళ్లి చేసేది, ₹1 ఎవరు ఇవ్వకుండ్రి. బతుకమ్మ పండుగ అంటే కూడా ఒక చీర కొట్టు కూడా జాకెట్ కొట్టు కూడా ఎవరు ఇవ్వకుండ్రి. ఏ పండుగను ఎవరు గౌరవించకుండ్రి. మరి ఇలా మనం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక ఉన్నటువంటి వాళ్ళు మీరు కాకపోయినా మీ అమ్మకో మీ నాయనకో ఊర్లో ఉన్న మీ అత్తకో మీ మామకో 2000తో బతుకుతుండ్రా, మీరు నెలలో ఏమైనా పైసలు పంపిస్తుండ్రా? ఆలోచన చేయాలి. ఇవాళ అందరు తెలుసు, ఎందుకంటే మనం నియతకాలం కనుక అబద్ధం అంటే దేవుడు కూడా క్షమించాడు. ఈరోజు ఊర్లో ఉండే వాళ్ళు కూడా మా అమ్మ ఏం తింటుందో మా నాన్న ఏం తింటుందో ఫికర్ చేసేది వెనుకటి. ఇవాళ ఏం కాదులే 2000 పెన్షన్ వస్తుంది బతుకుతారు. ఒకవేళ ఎకరానో అర్ధ ఎకరానో ఉంటే రైతు బంధు వస్తుందని బతుకుతారు. లేదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా మగపిల్లాడు ఉన్నాడంటే వెనుకటికి ₹100 ఉండే వ్యవసాయ కూలి ఇవాళ నాటేయడానికి పెద్ద గిరాకైంది. పండ్లను సహజ సిద్ధంగా మాగబెట్టే మిక్చర్ ఎన్రైప్ ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో జరిగిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె రాములు, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ పి ప్రవీణ్ కుమార్, గడ్డి అన్నారం ఏపీసీ చైర్మన్ రామనర్సయ్య తదితరులు హాజరయ్యారు. చైనా దేశపు విష రసాయనాలతో స్వదేశీ మామిడి పండ్లు మగ్గబెట్టడం వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని మంత్రి అన్నారు. సేంద్రియ పద్ధతుల్లోనే మామిడి పండ్లను మాగబెట్టాలని, చైనా విష రసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని, అందుకే తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ పద్ధతుల్లో పండ్లను మాగబెట్టే ఎన్రైప్ మిక్చర్ కు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆహార కల్తీ విషయంలో సీఎం కేసీఆర్ చాలా కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే సూచించారు. ఇలాంటి ఎన్రైప్ ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ రాములు గారు వైస్ చైర్మన్ అండ్ ఎంపీ గారికి, శ్రీ బిఎస్ రవికుమార్ డైరెక్టర్ గారికి, శ్రీ మహాదేవ్ రెడ్డి గారికి ఎంపీ, మా మీడియా మిత్రులకు ఉన్నారు, వ్యాపారి ప్రతి ఇక్కడ ఉండే వ్యాపారి అందరికీ మీడియా మిత్రులకు పేరుతో నమస్కారం. ఈ నామినేషన్లో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాంగో అంటే బిజినెస్ అంటే చాలా ఇన్వాల్వ్ ఉంది తెలంగాణలో. మ్యాంగో ఇండియాలో అంటే చాలామంది ఫార్మర్స్ మ్యాంగో క్రాప్ చేస్తున్నారు. నాకు మ్యాంగో పంపాలంటే లాస్ట్ ఇయర్ కొంచెం లాస్ అయింది బాగా. ఈ టైంలో నాకు భరోసా ఉంది. ఇన్రైన్ ద్వారా చాలా బాగా ప్రాఫిట్ వస్తుంది, చాలా మంచి అవుతుంది. అందరితో ఇక్కడ చాలా వ్యాపారి పెద్ద వ్యాపారి అంటే ఈ ఫ్రూట్ మార్కెట్ అంటే ఇండియాలో చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ ఉండే వ్యాపారి అంటే చాలా పెద్ద మంచి చెప్పారు. రోజున రెగ్యులర్ అంటే 500-600 లారీస్ వస్తుంది మ్యాంగో, అది బనానాస్ వస్తుంది. ఈ ఇన్రైన్ వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది యూజ్ చేయాలి. యూజ్ చేస్తే అంటే ఎక్కువ కాదు, ఓన్లీ ₹5 ఉంది. ఇది కాదు, చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఇది తయారు చేసిన ఈ యొక్క పౌడర్ని గౌరవ హోమ్ మినిస్టర్ అయినటువంటి మహమూద్ అలీ గారితో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పౌడర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రకృతి సిద్ధంగా అంటే సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి ప్రోడక్టు. దాని పేరు ఎన్రైప్గా మనం నామకరణ చేసినాము. ఈరోజు రాష్ట్రంలో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, పండ్లని విక్రయించే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు కార్బైడ్ కాల్షియం మరియు చైనాతో దిగుబడైనటువంటి సీ రైపు, ఈ రైపు లాంటి ప్రోడక్ట్స్ను వాడి రాష్ట్రంతో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పండ్లతో పాటుగా విషాన్ని అందిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సూచిక. దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేసి తెలంగాణ అగ్రోస్ తరఫున ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఈ ఎన్రైప్ అనే ప్రోడక్ట్ని అందరూ వాడాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వినూత్నంగా కనుగొనబడిన ప్రోడక్ట్ మా ఎన్రైప్ ప్రోడక్ట్. అనుమతి పొంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారి అనుమతులు పొంది, ఇక్కడ IICT అనుమతులు పొంది ఈ ప్రోడక్టును రాష్ట్ర స్థాయిలో వివిధ అధికారులకు, మంత్రులకు, పెద్దలకు ప్రోడక్ట్ గురించి తెలియజేసిన తర్వాత ఎన్నో మీడియా సమావేశాల్లో ఇది చెడు కాదని ప్రత్యక్షంగా మీ అందరి సమక్షంలో తిని చూపించి దీని మీద ఎన్నో టెస్టులు అయినాక గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి గారి
సహాయ సహకారాల మేరకు వారి సూచన మేరకు ఈ ప్రోడక్టును మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మార్కెటింగ్ చేయుట కొరకు పెద్దలు రాములు గారిని అప్రోచ్ అయ్యి పండ్లని విషతుల్యమైన పండ్లను వదులుకోవాలనే ఉద్దేశంతో చేసినాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా 3వ డివిజన్ ఆరేపల్లిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. 3వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జన్ను శోభారాణి అనిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగర అభివృద్ధికి కృషి చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 3వ డివిజన్లో ఇప్పటికే సుమారు 30 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉదయం నుండి ఊరూరు తిరుగుతూ మా ఆరపల్లి గ్రామానికి వచ్చిన మమ్మల్ని నిండు మనసుతో స్వాగతం పలికిన మా మైలమ్మ తల్లులకు, గ్రామ పుర ప్రముఖులకు, ఉద్యమకారులకు, డప్పు కళాకారులకు, మా పత్రికా మిత్రులకు, వేదిక పైన ఉన్న పెద్దలకు 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన మా సోదరి శోభారాణి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆరపల్లి గ్రామ ప్రజల ప్రభంజనం, మా ఆరపల్లి గ్రామ ఓటర్ల ప్రభంజనం ఉత్సాహంతో, ఉద్రేకంతో ఎన్నిక ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడానికి ముందుకొచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఉక్కు కర్మాగారం లేదు, ములుగులో రావాల్సిన గిరిజన యూనివర్సిటీ లేదు, ఇచ్చేటి ఇయ్యకపోగా ఉన్న పబ్లిక్ సెక్టార్లను అమ్ముకుంటున్న పరిస్థితి మీరు టీవీలో పేపర్లో చూస్తున్నారు. రైల్వేస్, ఎయిర్వేస్ అన్నీ కూడా తరలిపోతున్న, బ్యాంకింగ్ అన్నీ కూడా తరలిపోతున్న పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. కాబట్టి యువకులారా, యువతలారా, చదువుకున్న బిడ్డలారా, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పాలనా విధానం మీరు చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి, ఈ పేద బిడ్డను ఆశీర్వదించండి. ఈ డివిజన్ అభివృద్ధి కోసం, ఈ డివిజన్ ప్రజల సంక్షేమం కోరి, ఈ డివిజన్ లో వీర భిక్షపతి గారిని ఆ రోజు ఆశీర్వదిస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. 80% పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా 20% పనులు మరి వచ్చే 3 మాసాల్లో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. కాబట్టి 30వ తారీఖు కారు గుర్తుపై ఓటేసి ఈ పేద బిడ్డను ఆశీర్వదించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. తూర్పుగోదావరి జిల్లాలో స్వయంభూ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి తీర్థ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో దత్తత అన్నవరం దేవస్థానం కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామ పురవీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోరుకుండ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన నారసింహ సమో దేవో న భూతో న భవిష్యతి.
బ్యాంకుల ద్వారా నేరుగా 0 వడ్డీకే రుణాలు అందిస్తున్నామని, డ్వాక్రా సంఘాల అప్పుపై ఏడాది వడ్డీ 1109 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ వెల్లడించారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వడ్డీ పథకం రెండవ విడతగా మరి గౌరవ ప్రీత ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. అన్నింటా కూడా మహిళలకి ముందు వరుసలో నిల్చోబెడుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళ ముందుండాలన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాలైనటువంటి స్కీమ్స్లో రిజర్వేషన్స్ పెట్టి అన్నింటా మహిళలకు భద్రత పెంచుతూ సమాజంలో వారికి ఒక సామాజిక గౌరవం వచ్చే విధంగా చేసే అనేక స్కీములు. మరి మహిళ అన్నింటా ముందుండాలి, బాగా చదువుకోవాలి, రాజకీయ పదవుల్లో కానీ ఆర్థికంగా కానీ వెసులుబాటు అన్నింటా వాళ్ళకి కలగాలని చెప్పి మరి ప్రభుత్వంలో కూడా మరి మహిళలకి పెద్దపీట వేసినటువంటి ప్రీత ముఖ్యమంత్రి మరి ఆర్థికంగా బాగుపడాలన్న దాంతో గతంలో ప్రభుత్వం ఎన్నో చెప్పి ఏమీ చేయలేనటువంటి ప్రభుత్వం చూసాం మనం. ఈవేళ చెప్పిన మాట తూచా తప్పకుండా చెప్పిన దానికంటే మిన్నగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు చూస్తున్నాం. మహిళలు సమాజంలో గౌరవంగా ఉండాలని మరి సుమారు 30,75,000 ఇళ్ల పట్టాలు మహిళా సోదరీమణుల పేరున మరి ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి త్వరలోనే ఇల్లు కూడా నిర్మించే కార్యక్రమం, అలాగే అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా సమాజంలో మరి మహిళ తన చైతన్యవంతురాలై మరి తన పిల్లల్ని తనే చదివించుకునే విధంగా తల్లి అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా మరి దానివల్ల ఒక బాధ్యత పెరుగుతుంది వారికి సమాజంలో. అలాగే మరి క్లాస్ రూమ్లో మరి పాఠశాలల్లో తనకు జవాబుదారీతనం పెరుగుతుంది కనుక ఆ దిశగా చేసే కార్యక్రమం ఇది. అలాగే నాడు నేడులో మహిళలు ఎక్కువ మంది బాగా చదువుకునే దానికి ఉపయోగపడే విధంగా మరి ఆధునీకరణ చేసి మరి టాయిలెట్స్ కానీ, రన్నింగ్ వాటర్ సరఫరా కానీ, ఫ్యాన్లు, బంచీలు అన్నిటితో పాటు పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి. ఇవన్నీ తీర్చే దిశగా మరి నాడు నేడు కార్యక్రమంలో చేసిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 3వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి ములుగురి అనితా ఆనందం ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారని, గ్రేటర్ వరంగల్పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎన్నికల ఇన్ఛార్జి దివాకర్, బీజేపీ అభ్యర్థి ములుగురి అనితా ఆనందం ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని, ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ తిరుపతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే ఇక్కడున్న నాయకులు మరియు కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు. గతంలో కూడా నేను ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా చేసిన, ఇప్పుడు ఎస్సీ మహిళ అయిన మా భార్యను బీజేపీ నుండి కార్పొరేటర్గా నిలబెట్టడం జరిగింది. మరి బీజేపీ టికెట్ ఇవ్వడంలో కానీ ఎన్నో అవకతవకలను చూసిన, అవతల పార్టీ వాళ్ళు ఎన్ని ఎత్తుగడలేసి బెదిరించిన, ఇబ్బందులను పెట్టిన వాటన్నిటిని కూడా తప్పుకొని మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు కావచ్చు, అట్లాగే రాష్ట్ర నాయకులు గారు కావచ్చు, ఈ 3వ డివిజన్ మీద నమ్మకం పెట్టి నా పేరును సూచించి టికెట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ టికెట్లోనే ఇవ్వడంలోనే కాకుండా రేపు మా నుండి ఎంతోమంది ఈరోజు మేము ప్రతిరోజు తిరుగుతున్నాం. గత 10 నెలల నుండి కూడా ఈ 3 గ్రామాలను తిరుగుతున్నాం, విలీన గ్రామాలు. పత్రికా సోదరులకు నమస్కారాలు. నా పేరు నందనం దివాకర్. నేను ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. రాష్ట్ర పార్టీ ఈ 3వ డివిజన్ ఇన్ఛార్జిగా నియమించి గెలుపు కోసం నన్ను ఇక్కడ పంపించింది. మరి ఈ యొక్క డివిజన్లో అనితా ఆనంద్ గారి పేరును, వారు చేసిన సేవలను గమనించి
భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పనితీరు, కేసీఆర్ గారి వ్యతిరేకత, కేసీఆర్ గారు చేస్తున్న పనులు, అభివృద్ధి లేకపోవడం, కుంటిపడుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు మోసపోతున్నామని గ్రహించి ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి, మేము అభివృద్ధి దశలో పయనించాలి, మమ్మల్ని మా యొక్క గ్రామాలను కార్పొరేషన్లో కలిపిర్రు, మరి ఈ యొక్క గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కార్పొరేటర్ ఎవరైతే గెలిపించాలి, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అయితేనే అభివృద్ధి ఆకాంక్షతో. హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నది తెలంగాణ ఉద్యమం నుండి ఉందని, 1980లో పివి నరసింహారావు మొదటిసారి హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు కోచ్ ఫ్యాక్టరీ అంశం గురించి తెలుసని, అప్పటి జనతా ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, యబరేలీలో పెట్టినప్పుడు కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ ఎప్పటికీ రాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉన్నది 1000 మందో 2000 మందో 500 మందో కావచ్చు. ఒక శాసనసభ అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతది. కాబట్టి ఈ నక్కని గౌరవ పెద్దలు వినోద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభా నిర్వాహకుడు గ్రామర్ చదవండి. దాని ఇది ఆక్స్ఫర్డ్ అలా చదివి వచ్చిండు ఆయన. ఎవరు మన చిదంబరం గారు, మీరు కొంచెం మంచి చదువు అని చెప్పిండట. అరే ఆక్స్ఫర్డ్ ఆయన చదివినా మేమైతే ఇక్కడ చదివినాం కదా మాకు. అయితే ఇప్పుడున్న కోచ్ ఫ్యాక్టరీ నా దృష్టిలో ఈ స్పీడ్ బుల్లెట్ ట్రైన్లకు వనికిరావు కోచ్లు తయారు చేయడానికి. కాబట్టి కొత్త కోచ్ ఫ్యాక్టరీ కంపల్సరీ కావాలి. అర్థమైందా పాయింట్? ఇప్పుడున్న కోచ్ ఫ్యాక్టరీలు లేటెస్ట్ మోడర్న్ కోచెస్ తయారు చేసేది ఇప్పుడు ఏమి తయారు చేయలేవు. ఇలా మోడీ గారు పెట్టేటువంటి స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ కి కొత్త కోచెస్ కావాలి, న్యూ టెక్నాలజీ కావాలి, మోడర్న్ కోచెస్ రావాలి. కాబట్టి మిత్రులారా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అనేది 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాటం అది. మరి అఖిలపక్ష కమిటీలతో ఇప్పుడే ప్రస్తావించారు. పాపం మొన్న కాళీదాస్ గారు చనిపోయే ముందు మనము అన్ని పార్టీ వాళ్ళం, మన వరంగల్ జిల్లాలో ఉన్న వాళ్ళందరం కూడా దీనిపైన ఐక్యంగా ముందుకెళ్దాం, తప్పనిసరిగా సాధించుకుందాం. ఒక 10,000 మంది ఉద్యోగాలు ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వస్తే, ఒక ఉద్యోగం వస్తే 5 ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంతకుముందు ఇన్నయ్య గారు అడిగినారు మీరు తీర్మానం చేయాలని చెప్పి. మేము నిన్న లోకసభలో నామా నాగేశ్వరరావు గారు, నేను నిన్న ఉదయం ఇద్దరం మాట్లాడుకున్నాము. వారు నిన్న మాట్లాడారు, ఇలా పత్రికలో వచ్చింది. 2 సంవత్సరాలకి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, దేశ మాజీ ప్రధాని మన్మోహన్ తో పాటు దేశవ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్న వారంతా వెంటనే కోలుకోవాలని కాంక్షిస్తూ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బలమూరి వెంకట్ తదితరులు పాల్గొని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేశం సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు, ఆక్సిజన్ సరఫరాకు యుద్ధ విమానాల వినియోగం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, అభివృద్ధికి ఓటు వేయాలని పిలుపు. మిక్చర్ ఎన్రైప్ ను ఆవిష్కరించిన హోం మంత్రి, ఆరోగ్య భద్రతకు సేంద్రియ పద్ధతులను పాటించాలన్న మహమూద్ అలీ. వరంగల్లో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి మహోత్సవాలు, వైభవంగా గ్రామపుర వీధుల్లో స్వామివారి రథోత్సవం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.